హలో ఎవ్రీవన్, వార్మ్ వెల్కమ్ టు యూ ఆల్. నేను మీ కీర్తి. ఇవాల్టి మన టాపిక్ డేటా సెంటర్స్. ఈ మధ్య ఎక్కడ చూసినా అందరూ ఈ ఎన్విడియా చిప్స్ మీదనే ఇన్వెస్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ అసలు ఏంటి ఎన్విడియా చిప్స్? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన అరచేతిలోనే ఉంటూ ప్రపంచాన్ని చుట్టేసేది ఏది? ఇంకేంటండి, మన ఫోన్. ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది. మనలో చాలా మంది ఏఐ రోజు యూజ్ చేస్తుంటారు. లైక్ చాట్ జీపీటీ అవ్వనివ్వండి, క్లౌడ్ అవ్వనివ్వండి, గూగుల్ జెమినై అవ్వనివ్వండి. ఎలాంటి ఏఐ టూల్ వాడినా దాని వెనుక ఒక మ్యాసివ్ ఇన్విజిబుల్ ఇండస్ట్రీ పనిచేస్తుంది. అదే డేటా సెంటర్. సింపుల్గా చెప్పాలంటే డేటా సెంటర్ అంటే కొన్ని వేల కొద్ది సర్వర్స్ ఉండే ఒక మ్యాసివ్ బిల్డింగ్. అసలు ఈ సర్వర్స్ ఏం చేస్తాయిరా అని అంటే, ఇంటర్నెట్లో మీరు వాడే ప్రతి యాప్, ప్రతి వెబ్సైట్, ప్రతి ఏఐ మోడల్ని ఇవే రన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, చాట్ జీపీటీలో క్వశ్చన్ అడిగినా, నెట్ఫ్లిక్స్లో మూవీ చూసినా ఆ రిక్వెస్ట్ వెళ్ళి డైరెక్ట్గా ఒక డేటా సెంటర్లో ఉన్న సర్వర్ని హిట్ చేస్తుంది. అక్కడ ప్రాసెస్ అయింది తిరిగి మీ ఫోన్కి వస్తుంది. ఇప్పుడు ఏఐ రావడం వల్ల చాట్ జీపీటీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ట్రైన్ చేయడానికి, రన్ చేయడానికి నార్మల్ కంప్యూటింగ్ అనేది సరిపోవడం లేదు. దానివల్ల 100 times మోర్ పవర్ ఉన్న కంప్యూటింగ్ పవర్ కావాలి. దీనికోసం జీపీయూస్ అనే స్పెషల్ చిప్స్ వాడతారు. ఈ చిప్స్ని యూఎస్లో ఎన్విడియా, తైవాన్లో టీఎస్ఎంసీ, నెదర్లాండ్స్లో ఏఎస్ఎంఎల్ అనే కంపెనీస్ తయారు చేస్తాయి. అలా అని వేరే కంపెనీస్ తయారు చేయవా అంటే కాదు. కానీ ఈ 3 కంపెనీస్ అనేవి హైలీ పాపులర్. ఇండియాలో డైరెక్ట్గా జీపీయూ మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక్క కంపెనీ కూడా లేదు. మరి అలాంటప్పుడు వేర్ డస్ ఇండియా ఫిట్ ఇన్ దిస్ ఏఐ బూమ్? ఇండియా ఏఐ చిప్స్ అయితే డిజైన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేయదు. బట్ ఇండియా క్యాన్ మ్యానుఫ్యాక్చర్ ఆల్మోస్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దోస్ ఏఐ చిప్స్ నీడ్ టు ఆపరేట్. Let's find out what happens to an AI chip after it starts working. An AI chip firstly needs electricity. Then it will generate so much of heat. సో కూలింగ్ కాంపోనెంట్స్ అనేవి అవసరం ఉంటాయి. అండ్ చిప్ నుంచి చిప్కి కమ్యూనికేట్ అవ్వడానికి ఆప్టికల్ ఫైబర్ అనేది అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ఇండియా యొక్క ఆపర్చునిటీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో కాదు, కానీ చిప్ చుట్టూరా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంది. సో ఈ వీడియోలో మనం ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైన్ని చాలా డీటెయిల్డ్గా సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైన్లో 6 లేయర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఈ 6 లేయర్స్లో ఏ ఇండియన్ కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయో కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ డీప్లీ ఇన్ టు ద టాపిక్. ద వరల్డ్స్ లార్జెస్ట్ టెక్నాలజీ కంపెనీస్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ స్పెండ్ చేస్తున్నారు టు బిల్డ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కంపెనీస్ లైక్ యాపిల్, ఆల్ఫాబెట్, మెటా, మైక్రోసాఫ్ట్ అండ్ ఒరాకిల్. ఈ 5 కంపెనీస్ అనేవి 2024లో $257 బిలియన్ ఖర్చు చేశారు. అండ్ 2025లో చూసుకుంటే $440 బిలియన్, అండ్ 2026 అంటే ఈ సంవత్సరంలో $700 బిలియన్ వరకు స్పెండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, ద స్పెండింగ్ isn't slowing down, but it is accelerating more. And inside a data center, there are 4 major physical layers: power distribution, cooling, networking. ఇప్పుడు ప్రతి ఒక్క లేయర్ని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ప్రతి ఒక్క లేయర్లో మన ఇండియన్ కంపెనీస్ ఏ లెవెల్లో ఏమేమి ఫిట్ అవుతాయో కూడా చూద్దాం. బట్ అది తెలుసుకునే ముందు మన ఇండియా పొజిషన్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. ఇండియా కన్జ్యూమ్స్ 20% ఆఫ్ ద వరల్డ్స్ డేటా సెంటర్ కెపాసిటీ, బట్ ఓన్లీ హోస్ట్ 3% ఆఫ్ ఇట్. కానీ ఈ పరిస్థితి మెల్లమెల్లగా చేంజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో టోటల్ 1.5 గీగావాట్స్ ఆఫ్ డేటా సెంటర్ కెపాసిటీ ఉంది. ఇండస్ట్రీ ఫోర్కాస్ట్ ప్రకారంగా చూసుకుంటే 2031 కల్లా 8 to 10 గీగావాట్స్ వరకు వెళ్ళొచ్చు. సో లెట్స్ అండర్స్టాండ్ ద లేయర్స్ నౌ. లేయర్ 1, పవర్. పవర్ లేకుండా ఏది పనిచేయదు. అండ్ పవర్ హ్యాస్ బికమ్ ద బిగ్గెస్ట్ బాటిల్ నెక్స్ ఆఫ్ ది ఎంటైర్ ఏఐ బిల్డ్అవుట్. దాని రీజన్ కూడా చాలా సింపుల్. ఎన్విడియా చేసిన ప్రతి ఒక్క కొత్త చిప్ దాని పాస్ట్ జనరేషన్ కన్నా చాలా పవర్ఫుల్ అండ్ పాస్ట్ జనరేషన్ కన్నా చాలా ఎక్కువ పవర్ని కూడా కన్స్యూమ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హాపర్ చిప్ యూజెస్ 700 watts ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్లాక్వెల్ యూజెస్ 1000 watts ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ ఫ్యూచర్ చిప్స్ ఇంకా ఎక్కువ ఎలక్ట్రిసిటీ అంటే 4500 watts వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఎన్విడియా ఒక కొత్త చిప్ అనౌన్స్ చేసింది అంటే ఇండైరెక్ట్ గా ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ కూడా అనౌన్స్ చేస్తుంది. నౌ ఇమాజిన్, గూగుల్ వాంట్స్ టు బిల్డ్ అ డేటా సెంటర్. డేటా సెంటర్ బిల్డింగ్ కట్టడం చాలా ఈజీ, కానీ అందులోకి పవర్ని తెప్పించడమే చాలా చాలా కష్టం. అసలు ఒక గ్రిడ్ కనెక్షన్ రావడానికి 3 to 7 years ఆఫ్ టైం పట్టొచ్చు. టు ఓవర్కమ్ దిస్, మెనీ ఆపరేటర్స్ ఆర్ స్టార్టింగ్ టు బిల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ రైట్ బిసైడ్ ద డేటా సెంటర్. అండ్ ఇక్కడ నుంచే ఫ్యూయల్ సెల్స్, గ్యాస్ టర్బైన్స్, జనరేటర్స్ అండ్ వేరే పవర్ ఎక్విప్మెంట్ కోసం డిమాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏఐకి ఎక్కువ పవర్ కావాలి అంటే ఒక్క డేటా సెంటర్ మాత్రమే కాదు, టోటల్ పవర్ ఎకో సిస్టమ్ కూడా గ్రో అవుతుంది. పవర్ని డేటా సెంటర్లో త్వరగా స్టార్ట్ చేయడానికి ఫ్యూయల్ సెల్స్ అనేవి అవసరం ఉంటాయి. ఈ ఫ్యూయల్ సెల్స్ ఎలాంటి గ్రిడ్ కనెక్షన్ కోసం వెయిట్ చేయకుండానే డేటా సెంటర్ పక్కనే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. ఈ ఫ్యూయల్ సెల్స్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ త్రూ అ కెమికల్ రియాక్షన్.
One of the Indian companies supplying critical components to the ecosystem is MTAR Technologies from Hyderabad. బట్ ఫ్యూయల్ సెల్స్ ఇస్ ఓన్లీ వన్ వే టు జనరేట్ పవర్. కొన్ని కంపెనీస్ గ్యాస్ టర్బైన్స్ని కూడా యూస్ చేసుకుంటున్నాయి. ఈ గ్యాస్ టర్బైన్స్ లార్జ్ స్కేల్ పవర్ జనరేషన్కి పాపులర్ టెక్నాలజీ. మనం గ్యాస్ టర్బైన్స్ తాలూకా సప్లై చైన్ చూసుకుంటే సెవెరల్ ఇండియన్ కంపెనీ స్టార్ట్స్ అపియరింగ్. ది డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఇవి పైవింగ్ సప్లై చేస్తుంది, అవి ఈ ప్రాజెక్ట్స్లో యూస్ చేస్తారు. ఆజాద్ ఇంజనీరింగ్ ఎక్స్ట్రీమ్ హీట్లో అయినా ఆపరేట్ చేసేలా టర్బైన్ యొక్క క్రిటికల్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. టర్బైన్ నుంచి జనరేట్ అయ్యే పవర్ని ఎలక్ట్రిసిటీలోకి కన్వర్ట్ చేయడానికి జనరేటర్స్ అనేవి అవసరం ఉంటాయి. ఇదే టీడీ పవర్ సిస్టమ్ రోల్. ఈ కంపెనీ జనరేటర్స్ని తయారు చేస్తుంది. అండ్ ఎవ్రీ డేటా సెంటర్ నీడ్స్ అ బ్యాకప్ పవర్ ఇన్ కేస్ ఆఫ్ ద గ్రిడ్ ఫెయిల్స్. ఇండియాలో ఈ సెగ్మెంట్లో 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి కమిన్స్ ఇండియా, రెండోది కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్, బోత్ ఆఫ్ విచ్ సప్లై బ్యాకప్ జనరేటర్ సెట్స్ ఫర్ డేటా సెంటర్స్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్. నౌ లెట్స్ మూవ్ టు లేయర్ 2 పవర్ డిస్ట్రిబ్యూషన్. ఈ లేయర్లో పేరుకు తగ్గట్టుగానే ఎలక్ట్రిసిటీని సేఫ్గా డేటా సెంటర్లో ఉన్న థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అండ్ ఏఐ చిప్స్ వరకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇందులో ద మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్. పవర్ గ్రిడ్లో ఉన్న పవర్ని లో వోల్టేజ్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్స్ అనేవి అవసరం ఉంటాయి. అందుకే ట్రాన్స్ఫార్మర్స్ ఈ ఎంటైర్ ఏఐ బిల్డ్అవుట్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ట్రాన్స్ఫార్మర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా అంత ఈజీ టాస్క్ ఏం కాదు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ వెనుక ఒక హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ అవసరం ఉంటుంది. అందుకే సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది, బట్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక మన ఇండియాలో చూసుకుంటే సిజీ పవర్ సొల్యూషన్స్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టారల్ అనేవి ఈ సెగ్మెంట్లో ఫిట్ అవుతాయి. మరి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన పవర్ని రూట్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, బ్యాకప్ ఇవ్వడం కూడా ముఖ్యమే. దీనివల్ల సర్వర్స్ ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా నడుస్తుంది. మన ఇండియాలో చూసుకుంటే ఏబీబీ ఇండియా అండ్ సిమెన్స్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ డేటా సెంటర్ కోసం స్విచ్ గేర్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎక్విప్మెంట్ని సప్లై చేస్తాయి. అండ్ ఎట్ లాస్ట్ ఆల్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్ హ్యాస్ టు బి ఫిజికల్లీ కనెక్టెడ్. A large data center can require hundreds of kilometers of cables. ఇక్కడే పాలీక్యాబ్, కేఈఐ ఇండస్ట్రీస్, ఫినోలెక్స్ అండ్ ఆర్ఆర్ కేబుల్ లాంటి కంపెనీస్ వస్తాయి. ఎన్ని ఎక్కువ డేటా సెంటర్స్ అయితే బిల్డ్ చేస్తామో అంతే ఎక్కువ ఈ కేబుల్స్ తాలూకు డిమాండ్ కూడా ఉంటుంది. సో నౌ లెట్స్ మూవ్ టు లేయర్ 3 కూలింగ్. అసలు ఏంటి ఈ కూలింగ్? ఈ కూలింగ్ వల్ల డేటా సెంటర్కి ఉన్న బెనిఫిట్ ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పాయింట్ అనేది ఉంది. ఎంత ఎలక్ట్రిసిటీ అయితే ఒక డేటా సెంటర్ కన్జ్యూమ్ చేస్తుందో అదంతా ఈవెన్చువల్లీ హీట్లా కన్వర్ట్ అయిపోతుంది. మరి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ట్రెడిషనల్గా ఉన్న డేటా సెంటర్స్ ఇంత హీట్ని హ్యాండిల్ చేయలేదు. అందుకే ఇప్పుడు డేటా సెంటర్ ఇండస్ట్రీస్ అన్ని ఎయిర్ కూలింగ్ నుంచి లిక్విడ్ కూలింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. మరి ఈ ట్రెండ్ వల్ల బెనిఫిట్ ఎవరికి? కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజెస్ అనే కంపెనీ కూలింగ్ సిస్టమ్స్ కోసం హీట్ ఎక్స్చేంజెస్ ని సప్లై చేస్తుంది. ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ అనేది డేటా సెంటర్స్ లో లిక్విడ్ కూలింగ్ కోసం హెల్ప్ చేస్తుంది బై మ్యానుఫ్యాక్చరింగ్ పైపింగ్ సొల్యూషన్స్, వాల్వ్స్ అండ్ ఫిట్టింగ్స్. అండ్ ఫెసిలిటీ లెవెల్లో బ్లూ స్టార్ అండ్ వోల్టాస్ లాంటి కంపెనీస్ ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ ఎయిర్ కండిషనింగ్ ని సప్లై చేస్తుంది. వీటి వల్ల ఒక డేటా సెంటర్ అనేది చాలా ఎఫిషియెంట్ గా రన్ అవుతుంది. So now, let's move on to the next layer, layer 4, networking. AI can only work when thousands of chips can communicate with each other constantly. ఇప్పటి AI మోడల్ ఒక్క చిప్ మీద అయితే ట్రైన్ అవ్వవు. ఇట్స్ ట్రైన్డ్ అక్రాస్ thousands of GPUs working together as a single unit. అండ్ ఇదే ప్రాసెస్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఎవ్రీ సెకండ్. ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఈ సెగ్మెంట్లో 2 మేజర్ ఇండియన్ కంపెనీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. అవే హెచ్ఎఫ్సిఎల్ అండ్ స్టెర్లైట్ టెక్నాలజీస్. ఈ 2 కంపెనీస్ అనేవి ఆప్టికల్ ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సప్లై చేస్తున్నాయి. హైపర్ స్కేలర్స్ అండ్ డేటా సెంటర్స్ గ్రోయింగ్ డిమాండ్తో బెనిఫిట్ కూడా పొందుతున్నాయి. లాస్ట్ 3 to 6 monthsలో మనం చూసుకున్నట్టయితే ఈ 2 కంపెనీస్ తాలూకు స్టాక్ ప్రైజెస్ హ్యావ్ బీన్ డబుల్డ్ అండ్ ట్రిపుల్డ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ సర్వర్స్. నెట్వర్క్ టెక్నాలజీస్ అనేది ఏఐ సర్వర్స్ని అసెంబుల్ చేస్తుంది అండ్ డైరెక్ట్గా ఎన్విడియా ఎకోసిస్టమ్తో వర్క్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం ఏవైతే కంపెనీస్ గురించి తెలుసుకున్నామో అవన్నీ ఒక డేటా సెంటర్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, బట్ నన్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ ఓన్ అ డేటా సెంటర్. దెన్ కమ్స్ ద యాక్చువల్ పాయింట్. హూ ఓన్స్ అ డేటా సెంటర్ అండ్ హూ ఇన్స్టాల్స్ ఆల్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ టు ఇట్ అండ్ రన్స్ ఇట్ టు ది కస్టమర్స్? అక్కడే ఆపరేటర్స్ కమ్ ఇన్. నౌ లెట్స్ టాక్ అబౌట్ లేయర్ 5, డేటా సెంటర్. థింక్ ఆఫ్ దెమ్ యాజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద డిజిటల్ ఎకానమీ. ఒక డేటా సెంటర్ని బిల్డ్ చేసి అందులో పవర్, కూలింగ్, నెట్వర్కింగ్ అన్ని కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేసి క్లౌడ్ కంపెనీస్ అండ్ ఎంటర్ప్రైజెస్కి ఇస్తాయి. మనం ఇప్పుడు లిస్టెడ్ స్పేసెస్లో చూసుకుంటే అనంత్ రాజ్ తన ఎగ్జిస్టింగ్ ల్యాండ్ బ్యాంక్ని యూజ్ చేస్తూ డేటా సెంటర్స్ని బిల్డ్ చేస్తుంది. టెక్నో ఎలక్ట్రిక్ ఈపీసీ ప్లేయర్గా తన పవర్ ఎక్స్పర్టీస్ని లివరేజ్ చేసి ఈ సెక్టార్లో గ్రో అవుతుంది. అండ్ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ అనేది ఇండియాస్ లీడింగ్ ప్యూర్ ప్లే డేటా సెంటర్ ఆపరేటర్స్లో ఒకటి అండ్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ పబ్లిక్ లిస్టింగ్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ లేయర్, లేయర్ 6, నియో క్లౌడ్స్. నియో క్లౌడ్స్ అనేది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైన్లో ఆఖరి అండ్ మోస్ట్ టాక్డ్ అబౌట్ లేయర్. ఇప్పుడు దాన్ని క్లియర్గా తెలుసుకుందాం.
మామూలుగా మనకు తెలిసిన క్లౌడ్ కంపెనీస్ లైక్ ఏడబ్ల్యూఎస్, అమెజాన్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వీటిని హైపర్ స్కేలర్స్ అంటారు. ఇవి అన్నిటినీ అందిస్తాయి లైక్ వెబ్సైట్ హోస్టింగ్, స్టోరేజ్, డేటాబేస్ ఏఐ ఇంకా చాలా సర్వీసెస్. ఇవి జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ లాంటివి. కానీ నియో క్లౌడ్స్ అనేవి పూర్తిగా వేరు. ఇవి ఒక పని మాత్రమే చేస్తాయి. జీపీయూకి కంప్యూటింగ్ పవర్ అనేది రెంట్‌కి ఇవ్వడం. అది కూడా ప్రత్యేకంగా ఏఐ కంపెనీస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక హెవీ డ్యూటీ ట్రక్ అవసరం ఉంది అనుకుందాం. అది కూడా కేవలం ఒక్క రోజుకు మాత్రమే. మీరు దాన్ని కొనరు కదా, అద్దెకు తీసుకుంటారు. అలాగే ప్రతి ఏఐ స్టార్టప్, ప్రతి కంపెనీ తమకంటూ సొంతంగా వేల కోట్లు పెట్టి జీపీయూని కొనలేరు. దాని బదులు వాళ్ళు ఈ జీపీయూ పవర్‌ని రెంట్‌కి తీసుకుంటారు. హవర్స్ కొద్దీ, మంత్స్ కొద్దీ. ఇండియాలో E2E నెట్వర్క్స్ అనే కంపెనీ ఈ మోడల్ మీదే నడుస్తుంది. వీళ్ళు ఎన్విడియా లాంటి కంపెనీ నుంచి జీపీయూస్ కొని వాటిని కంపెనీస్‌కి రెంట్‌కి ఇస్తారు. దీనివల్ల వీళ్ళ రెవెన్యూ ఈ మధ్య కాలంలో చాలా వేగంగా గ్రోత్ అయ్యింది. దీన్ని జీపీయూ యాజ్ ఎ సర్వీస్ అని కూడా అంటారు. బై నౌ మీకు అర్థమయ్యే ఉంటుంది వేర్ డస్ ఇండియా ఫిట్ ఇన్ దిస్ ఏఐ బూమ్ అని. ఇట్ ఈస్ అ క్లాసికల్ పిక్స్ అండ్ షావెల్స్ కేస్ స్టడీ. Now, let's discuss about the key risks involved in this sector. Risk number 1, global demand dependency. Global hyperscalers and Indian giants are set to invest more than $270 billion in the next 5 to 7 years to build data centers in India. అంటే ఈ మొత్తం ఎకోసిస్టమ్, డేటా సెంటర్స్, పవర్, కూలింగ్ అన్ని గ్లోబల్ కంపెనీస్ అనేవి ఎంత క్యాపెక్స్ పెడతాయనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒకవేళ రేపు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ మేము స్పెండింగ్ తగ్గిస్తున్నాము అని అంటే ఇప్పటి వరకు బిల్డ్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా దెబ్బతింటుంది. అండ్ ఇంకో ముఖ్యమైన పాయింట్, ఇప్పటి వరకు ఏఏ జనరేట్ చేసిన రెవెన్యూ ఈ కంపెనీస్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే చాలా తక్కువ. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పే ఆఫ్ అవ్వలేదు, ఫ్యూచర్లో అవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్ మీద ఇదంతా నడుస్తుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు రిస్క్ నెంబర్ 2, టెక్నాలజీ రిస్క్. ఏదైనా పెద్ద టెక్నాలజీ బ్రేక్ త్రూ వస్తే ఇప్పుడున్న డిమాండ్ మారిపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు చైనా లాంటి కంట్రీ ఇంకా తక్కువ జీపీయూస్తో, తక్కువ కంప్యూటింగ్ పవర్తో ఉన్న ఏఐ మోడల్ని ట్రైన్ చేసుకొని ఒక టెక్నిక్ని తీసుకొని వస్తే ఇప్పుడు బిల్డ్ అయిన లార్జ్ డేటా సెంటర్స్ డిమాండ్ తగ్గిపోవచ్చు. రిస్క్ నెంబర్ 3, డేటా సెంటర్, అ స్మాల్ పర్సెంటేజ్ ఇన్ ద బిజినెస్. చాలా కంపెనీస్కి ఈ డేటా సెంటర్ అనేది వాళ్ళ టోటల్ రెవెన్యూలో ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఆపర్చునిటీ అయితే గ్రో అవుతుంది, కానీ అన్ని కంపెనీస్ ఇదే థీమ్ మీద వర్క్ అవ్వవు కదా. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వి డిస్కస్డ్ టుడే ఆర్ స్మాల్ క్యాప్ ఆర్ మైక్రో క్యాప్. వీటిల్లో ఎగ్జిక్యూషన్ అండ్ బిజినెస్ రిస్క్ ఎక్కువ. అంటే మేనేజ్మెంట్ చెప్పినట్టు టైం లోపల ఉన్న బడ్జెట్లో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలరా లేదా అనేది అన్సర్టైన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్. రిస్క్ నెంబర్ 4, స్టాక్ ప్రైజెస్ హ్యావ్ రన్ అప్. లాస్ట్ 1-2 క్వార్టర్స్గా ఈ స్టాక్ ప్రైజెస్ అనేవి చాలా తొందరగా పెరిగాయి. కాబట్టి కొత్తగా ఇన్వెస్ట్ చేసే ముందు వాల్యుయేషన్ని, అంటే ఇప్పుడున్న స్టాక్ ప్రైస్ని అండ్ ఫ్యూచర్లో వచ్చే ఎర్నింగ్స్ గ్రోత్ని పొంతన ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కువ ప్రైస్ పెట్టి కొంటే గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే కరెక్షన్ వచ్చే రిస్క్ ఉంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. The information provided in this video is purely made for educational purposes. Nothing is a recommendation. Do your own research before investing. If you find this video insightful, do like, subscribe and share it with your family and friends. Thank you, and let's meet again with another new video.